ఏదో వైరల్ అయిపోతుందంటగా. సో ఆ న్యూస్ ఏంటో చెప్పరా? ఆ వైరల్ కంటెంట్ వీళ్ళకి జనాలకి మెసేజ్ అందించరా? అసలు ఏం జరిగిందో మొత్తం వివరంగా చెప్పు. సో నేనంట అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులపై అయితే ట్రంప్ అయితే ఉక్కుపాదం మోపుతున్న సంగతి అందరికీ తెలిసింది. తన ప్రమాణ స్వీకారం అనంతరం అక్రమ వలసదారులకైతే అమెరికాలో అవకాశం లేకుండా అయితే చేసేస్తున్నాడు. సో ఈ సమయంలోనే భారతీయులను వెనక్కి పంపినప్పుడు వారికి సంఖ్యలు వేశారంటూ కొన్ని ఫోటోలు అయితే వైరల్ అయ్యాయి. దీనిపై తాజాగా కేంద్రం అయితే క్లారిటీ ఇచ్చింది. వీడియో మధ్యలో వచ్చినందుకు క్షమించండి. సో కొత్త వారు చూస్తే ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఊరికి నేను ఏం తేవట్లేదు, మొత్తం కంటెంట్ అంతా నెతుక్కొని ఎక్కడెక్కడ అన్నీ ఏరుకొని మీకు ఎడిట్ చేసి ఇలా ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాడు పాపం. సో తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మొదలెట్రా స్టోరీ. ఏంటంటే అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను ట్రంప్ సర్కార్ మిలిటరీ విమానంలో బుధవారం వెనక్కి పంపిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే తొలి విడతలో భాగంగా 104 మంది భారతీయులను అమృత్సర్కి అయితే పంపించింది. ఈ సమయంలో వారి కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేసి ఉన్నట్లు పలు ఫోటోలు అయితే నెట్టింట హల్చల్ చేశాయి. దీంతో ఈ ఫోటోలు వైరల్ కావడంతో పాటు పెను రాజకీయ దుమారం కూడా లేపాయి. భారతీయుల కాళ్లకు గొలుసులు చేతికి సంఖ్యలు ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ నేతలు. ఈ సందర్భంగా వారిని నేరస్తులుగా ట్రీట్ చేస్తూ పంపించడం అవమానకరమని ఓ భారతీయుడిగా తాను ఇవి చూడలేకపోతున్నానని అయితే పవర్ కేడా ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఫోటోలను పెను దుమారం రేపడంతో ప్రభుత్వానికి చెందిన పిఐబి ఫ్యాక్ట్ చెక్ డిపార్ట్మెంట్ ఆ ఫోటోలపై అయితే నిజ నిర్ధారణ ప్రక్రియ అయితే చేపట్టింది. ఈ సందర్భంగా అవి భారతీయుల ఫోటోలు అనే ప్రచారం ఫేక్ అని అయితే తేలినట్లు వెల్లడించింది. ఈ మేరకు ఇది ట్విట్టర్లో కూడా ఎక్స్లో కూడా పోస్ట్ పెట్టింది. ఈ సందర్భంగా భారత వలసదారులను సంఖ్యలు వేసి స్వదేశానికి పంపించినట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలు నకిలీవని, ఆ ఫోటోల్లో ఉన్నది భారతీయులు కాదని అయితే వాస్తవానికి అవి అమెరికాలో ఉన్న కొంతమంది అక్రమ వలసదారులని గాట్మాలకైతే పంపించినట్లు ఫోటోలను అయితే రాసుకొచ్చింది. దీంతో ఈ దుమారానికి బ్రేక్ పడినట్లని కామెంట్లు వినిపిస్తుంది. కాగా 104 మంది అక్రమ వలసదారులతో టెక్సాస్ నుంచి బయలుదేరిన అమెరికా సైనిక విమానం C-017 బుధవారం మధ్యాహ్నం 1:50 అయితే అమృత్సర్కి అయితే అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఇలా వచ్చిన వారిలో 33 మంది హర్యానా, 33 మంది గుజరాత్, ఇంకా 30 మంది పంజాబ్ వాసుల పాటు 3 యూపీ, 3 మహారాష్ట్ర, 2 చండీగఢ్ వాసులు ఉన్నట్లయితే చూపిస్తుంది. అండ్ అంతేకాదు, సో ఇక్కడ ఇంకో ట్విస్ట్ అయితే ఉంది. సో ఆ ట్విస్ట్ ఏంటంటే అక్రమంగా ఉన్న వాళ్ళకి సైనిక విమానాలు ఎందుకు అండ్ ఎందుకు ఇంత ఖర్చు పెడుతుంది? సో రెగ్యులర్ విమానాలతో పోలిస్తే వీటికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ. అయినప్పటికీ ఇవేమి ఎందుకనే చర్చ తెరపైకి వచ్చింది. సో అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులకు సంఖ్యలు వేసి మరీ వారి స్వదేశాలకు పంపిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. ఈ విషయంలో వారిని తరలించడానికి C-17 సైనిక రవాణా విమానాలను ఉపయోగిస్తున్నారు. రెగ్యులర్ విమానాలతో పోలిస్తే వీటికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ. అయినప్పటికీ ఇవి ఎందుకనే చర్చ అయితే తెరపైకి వచ్చింది. తమ దేశంలో ఉన్న అక్రమ వలసదారులను ట్రంప్ వెనక్కి పంపించేస్తున్న సంగతి అందరికీ తెలిసింది. ఈ క్రమంలో సైనిక విమానంలో వారిని పంపించడంపై పలు దేశాల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతుంది. ఇందులో భాగంగా ఇటీవల ఈ విషయాల్లో అయితే కొలంబియా అధ్యక్షుడు గోస్తావ్ పెట్రో అయితే అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే తన అడ్డు చెప్తే టారిఫ్లతో కొడుతున్నట్లుగా స్పందించిన ట్రంప్ సుంకాలు 25% విధించినట్లు ప్రకటనలు అయితే వదిలారు. దీంతో కొలంబియా ప్రెసిడెంట్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇక తాజాగా అమెరికా నుంచి అమృత్సర్కి 104 మంది భారతీయులు అయితే వచ్చేసరికి ల్యాండ్ అయింది. వాస్తవానికి అమెరికా సైన్యం సరిహద్దుల రక్షణకు సాయం చేస్తుందని ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను అయితే జారీ చేశారు. దీనిపై స్పందించిన నాటి టెంపరీ రక్షణ మంత్రి రాబర్ట్ సెల్సస్ స్పందిస్తూ 5,000 మంది అక్రమ వలసదారుల తరలింపులో అమెరికా సైన్యం తరపున హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగానికి అయితే సాయం చేస్తామని అయితే పేర్కొన్నారు. దీనికి తోడు అక్రమ వలసదారులపై అయితే అమెరికా దాడులను గుర్తు చేసేలా కూడా సైనిక విమానాలను వినియోగిస్తారని అయితే అంటున్నారు. అయితే సమీప దేశాలైన మెక్సికో, గ్వాటమాలా అండ్ హోండరస్ వంటి దేశస్తులను తరలించడానికి సైనికేతర విమానాలు కూడా అమెరికా ప్రభుత్వం వినియోగిస్తుంది. ఈ ఖర్చుతో తేడా ఎంత అనేది ఇప్పుడు చూద్దాం. ఇటీవల అమెరికా సమీప దేశమైన గ్వాటమాలాకి సైనిక విమానంలో వలసదారులను పంపించారు. ఈ సమయంలో ఒక్కో తలపైన పంపడానికి $4,675 వారి సగటు ఖర్చు అయితే కథనాలు వస్తున్నాయి. అంటే భారతీయ కరెన్సీలో 4 లక్షలు అనమాట. సో వాస్తవానికి బిజినెస్ విమానంలో ఫస్ట్ క్లాస్ టికెట్లో పంపిన $853 సరిపోతాయని అయితే చెప్తున్నారు. ఇక
ఐసీఏ ఛార్జీ విమానాల కంటే కూడా ఈ సైనిక విమానాల ప్రయాణం ఖర్చు ఎంతో కూడుకున్నది. సో చార్టెడ్ ఫ్లైట్లో గంటకు $17,000 అంటే సగటున ఒక్కొక్కరికి $630 ఖర్చు అవుతుండగా, అదే C-17 అయితే గంటకి $28,500. ఈ సగటున ఒక్కొక్కరికి $4,670 వ్యయం అయితే అవుతుందంట. సో ఇది ఇప్పుడు ప్రస్తుతానికైతే అమెరికాలో చాలా సీరియస్ అయితే ఉంది. అక్రమంగా ఎవరైతే ఉన్నారో ఇమిగ్రేషన్ లేకుండా ఇంకా పాస్పోర్ట్ లేకుండా ఉన్నారో వాళ్ళని అయితే ఇంకా పంపించేస్తున్నారు వర్క్ పర్మిట్ లేకుండా. సో ఇక అమెరికా వెళ్ళాలంటే కష్టమని చెప్పుకోవచ్చు. సో ఇది మంచి ఇన్ఫర్మేషన్ పాస్ చేసావురా, చాలా థ్యాంక్స్ రా బాబు. సో ఇది వీడియో బాబు, మీరు ఎంతో కష్టపడి చేశారు కదా. సో వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వైరల్ కంటెంట్ వీడియోస్ అయితే వస్తాయి.